వరకట్న పిశాచికి మరో అబలబలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్ళైన దగ్గర నుంచి భర్త అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక, ఇటు మనసు చంపుకొని బతకలేక నవవధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రిధన్య బట్టల కంపెనీ యజమాని అన్నాదురై కుమార్తె. ఈ ఏడాది ఏప్రిల్లో కవిన్ కుమార్ అనే యువకుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, 70 లక్షల విలువైన వోల్వా కారును కట్నం కింద ఇచ్చారు. అంతేకాకుండా గ్రాండ్గా తిరుపూర్లో వివాహం జరిపించారు. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. నిత్యం భర్త అత్తమామలు వరకట్నం కోసం రిధన్యను వేధిస్తూనే ఉన్నారు. ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక రిధన్య కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం మొండిపాలయంలోని ఒక ఆలయానికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఇక మార్గం మధ్యంలో కారు ఆపి పురుగుల మందు తాగేసింది. చాలాసేపు కారు ఆగి ఉండడానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా రిధన్య నోటి నుంచి నురుగు రావడం చూశారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటికే రిధన్య చనిపోయింది. ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. 7 ఆడియో మెసేజ్లను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెప్తున్నా, నిత్యం అత్తగారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రోజు మానసిక హింసను భరించలేకపోతున్నానని, ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లలో చెప్పుకొచ్చింది. నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం అంటే ఇష్టం లేదు. నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను అని రిధన్య మెసేజ్లలో స్పష్టం చేసింది. ఇక రిధన్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు ఆసుపత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రదేవులను అరెస్ట్ చేశారు.